నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని బాలికల గురుకులంలో అతిసార ప్రబలింది. 3 రోజులుగా విద్యార్థులు వాంతులు విరోచనాలతో బాధపడుతున్నారు. గత రాత్రి కొందరు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వారిని వెంటనే నెల్లూరు సర్వజన హాస్పిటల్కు తరలించారు. గురుకులంలో ఆహారంలో కల్తీ వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సోమవారం సాయంత్రం నుంచి విద్యార్థుల అస్వస్థతకు గురైన గురుకులం నిర్వాహకులు పెద్దగా స్పందించలేదని విమర్శించారు. అందుకే విద్యార్థులు పూర్తి స్థాయిలో అనారోగ్యానికి గురయ్యారని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన 8 మంది విద్యార్థులను నెల్లూరులోని జీజీహెచ్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం కుదుట పడినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గురుకులంలో అతిసార ప్రబలిన విషయాన్ని గోప్యంగా ఉంచడం వల్లే ఇంతమంది విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదివారం రోజున క్యాంపస్ సమీపంలో ఉన్నటువంటి నేరేడు పండ్లు తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని గురుకుల నిర్వాహకులు చెబుతూ ఉన్నారు.